ప్రస్తుత సమాజంలో మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థికపరమైనవే అన్న మాటలు నిజమవుతున్నాయి. నవమాసాలు మోసి పుట్టించిన బిడ్డలనే వదిలించుకునేందుకు సిద్ధపడుతున్నారు నేటితరం తల్లులు. బిడ్డల ఆరోగ్యం బాగలేదనో, అనారోగ్యంతో జీవితాంతం సాకలేమనో కారణమేదైనా ఓ కొమ్మ తెంచినంత ఈజీగా కన్నపేగును తుంచేస్తున్నారు. వారి వైఖరి శిథిలావస్థకు చేరుకున్న మానవ విలువలకు సైతం మాయని మచ్చగా మారిపోతోంది. ఏ తల్లి కన్న బిడ్డో తెలీదు కానీ ఈ పసికందు పుట్టిన 6 నెలలకే రోడ్డు పాలైంది. ఈమెకొచ్చిన కష్టం, పడుతున్న బాధలు చూస్తే మనిషిగా పుట్టిన ఎంతటి కసాయగుండకైనా కనికరం పుట్టుకొస్తుంది. అమ్మ ఒళ్ళో ఆదమరిచి నిద్రించాల్సిన పాప అందుకు భిన్నంగా చెరువుగట్టున ప్రత్యక్షమైంది. 2 రోజులు ఓ ఇంట్లో ఆశ్రయం పొందింది. అంతలోనే చిన్నారిని దురదృష్టం పలకరించింది. చివరికి ఎక్కడి నుంచి వెళ్ళిందో అక్కడికే చేరింది. ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విధి ఆడిన వింత ఆటలో ఈ పసికందు ఓ పావుగా మారింది. 6 నెలలకే అమ్మ పాలన, నాన్న లాలనకు శాశ్వతంగా దూరమైంది. గారాల పట్టిగా పెరగాల్సిన పాప అనాథగా మారి చెరువుగట్టుకు చేరింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. అక్కడి పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న చెరువుగట్టుపై పాపను వదిలి వెళ్లారు. అలా కన్నవారి ప్రేమకు దూరమయ్యిందా చిన్నారి తల్లి. చెరువుగట్టున చేరిన చిన్నారికి కన్నపేగుకు దూరమయ్యామన్న బెంగో లేక అమ్మఒడిని వదిలి రావటంతో కలిగిన ఇబ్బందో తెలీదు కానీ గుక్కపెట్టి ఏడ్చింది. తన కష్టాన్ని తనకొచ్చిన భాషలో ఏడుస్తూ తన బాధను సమాజం చెవిన వేసింది. మొత్తానికి చిన్నారి ప్రయత్నం ఫలించింది. పాప ఏడుపు ఓ మహిళ చెవిన పడింది. వెంటనే ఆ పసికందును అక్కున చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. పిల్లలు లేని తనకు దేవుడిచ్చిన బిడ్డగా పసికందును భావించిందా మహిళ. ఎప్పుడూ లేని సంతోషానికి లోనైంది. తనకు అందని సంతోషాలు పాప రూపంలో తన నట్టింట్లోకి నడిచొచ్చాయని ఆనందపడింది. ఆ క్రమంలోనే పాపకు అన్ని వైద్య పరీక్షలు చేయించింది. అప్పుడే ఆ మహిళ కన్న కలలు కల్లలయ్యాయి. గుండెలు పగిలే నిజాలు బయటపడ్డాయి. పసికందుకు గుండెలో రంధ్రముందని వైద్య పరీక్షల్లో స్పష్టమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న పాపను జీవితాంతం సాకలేననుకుంది. తన కల నిజమవ్వడానికి ఇంకా సమయం రాలేదని సర్దుకున్న ఆమె పాపను ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో అక్కడే తిరిగి వదిలి వచ్చింది.
అలా రోడ్డు పాలైన పాప విషయం ఆ నోట ఈ నోట నలిగి చివరకు పోలీసుల చెవిన పడింది. వెంటనే పాపను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు జిల్లా చైల్డ్ లైఫ్ ప్రతినిధులకు సమాచారం అందించారు. వారు పాప సంరక్షణ చేపట్టేందుకు సిద్ధపడ్డారు. అయితే పాపకు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఒక 6 నెలలు సుమారుగా 6 నెలల పాప పోలీస్ స్టేషన్లో వచ్చి మీరు తీసుకెళ్లాలని చెప్పగా మేము వెళ్ళి నేను మా సిబ్బంది అయిన దేవకుమార్ వెళ్ళి పరిశీలించగా గత 10 రోజుల క్రితం ఒక 7 నెలల పాపని సంతనూరుపాడు పోలీస్ స్టేషన్ వెనక ఉన్నటువంటి చెత్త కుప్పలో పారేసి వెళ్ళారంట. అక్కడ ఒక ఆమె తీసుకుని ఆ పాపను పెంచుతూ ఆమె పెంచలేక మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిందంట. వేరే వాళ్ళు తీసుకుని 2 రోజులు ఉంచుకున్న తర్వాత వాళ్ళకి ఏమి అనుమానం వచ్చిందో తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేసారంట. వారి మధ్య వాదం జరగడంతో అది పోలీసు వారికి చేరిందంట. జిల్లా బాల సంక్షేమ కమిటీ వారి ఆదేశాల ప్రకారం పాపని సిబ్బంది తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలు రిమ్స్లో జాయిన్ చేయడం జరిగింది. చిన్నారిని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు చైల్డ్ లైఫ్ ప్రతినిధులు. అక్కడి పారిశుద్ధ్య పరిస్థితి, సిబ్బంది తీరును చూసి అవాక్కయ్యారు చైల్డ్ లైన్ ప్రతినిధులు. పసిపాపల ప్రాణాలు పోతున్నా అక్కడి వారు పట్టించుకోకపోవడంపైన విచారం వ్యక్తం చేశారు. పేదవాడి పట్ల సర్కారీ ఆసుపత్రులు ఎలా వ్యవహరిస్తున్నాయో ప్రత్యక్షంగా చూశామంటూ బాధపడ్డారు. చైల్డ్ లైన్ ప్రతినిధులకు ఎదురైన పరిస్థితులు వారి మాటల్లోనే వినండి. హాస్పిటల్లో పరీక్షలు చూడటానికి వస్తే మేము వచ్చే టైంకి నర్సు గారు నిద్రపోతున్న రూమ్లో తలుపు తెరితే 1/2 గంటకు లేచి వచ్చింది బయటికి. 1/2 గంటకు లేచి వచ్చి సరైన సమాధానం కూడా లేదు. మా డాక్టర్ రావాలని చెప్పి ఇంకో 1/2 గంట నిలబెట్టారు. పాపకి మోషన్స్ అవుతున్నాయి, పండుకోబెట్టా కూడా బెడ్షీట్ కూడా ఈయన దౌర్భాగ్యం నెలకొంది ఈ రిమ్స్లో. డాక్టర్ గారు కింద వేరే పేట్రియాటిక్ వార్డులో ఉన్నారు. వెంటనే ఫోన్ చేయగానే డాక్టర్ గారు నేను వస్తున్నానని చెప్పారు. చివరికి బెడ్షీట్ ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా అదేమంటే లిమిటెడ్గా బెడ్షీట్స్ ఇస్తారంట. చివరికి పాపకు మోషన్స్ అవుతుందని తీసుకెళ్ళి బాత్రూమ్ తీసుకెళ్తే బాత్రూంలో కనీసం వాటర్ ఫెసిలిటీ కానీ గతంలో కూర్చున్నటువంటి టాయిలెట్స్ మొత్తం లెట్రిన్స్ మొత్తం ఎక్కడెక్కడ చిందరవదరు కాబట్టి ఇక్కడికి వస్తే రోగాలు పోతాయో నాకు అర్థం కావట్లేదు. కొత్త రోగాలు కొనుక్కొచ్చినట్లు కొంత చూడటానికి ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయంటే పేదవాడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాడు. ఈ ప్రభుత్వ దవాఖానకు వస్తే కళ్ళకు కట్టినట్టు ఉంది. ఒక్కోసారి ఆ పరిస్థితి చూస్తే మాకే దుఃఖం వేసింది. ఇంత దుర్భరమైనటువంటి వైద్యం మనకు అందుతుందా? ఇంత దుర్భరంగా ఉంది హాస్పిటల్ మొత్తం. చిన్న పసిబిడ్డలకు ఇచ్చే వార్డు కూడా శుభ్రంగా లేని పరిస్థితులు ఉంది. మనం ఎట్టిపోతున్నాం అసలు. బాల హక్కులు ఇంచుమించుగా అక్కడ 20 బెడ్స్ దాకుండి ఒక్క ట్యాప్ కూడా రావట్లేదు. వాళ్ళకి టాయిలెట్స్ వస్తే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నీళ్లు కడుక్కోవాలంట, లేదంటే కిందకు పోయి కొనుక్కొచ్చుకోవాలంట తప్పితే ఒక్క ట్యాప్లో కూడా అసలు వాటరే లేవు. ఇంచుమించుగా 20 బెడ్స్ ఉన్నాయి. నైట్ టైం వస్తే బెడ్ ఇవ్వరంట, బెడ్షీట్లు ఇవ్వరంట, నిద్రపోతా ఉన్నారు నర్సు గారు. తగ్గబడిన 1/2 గంటకు రాలేదు. ఏంది సరైన సమాధానం లేదు. ఒక చైల్డ్ లైన్గా మేము ఉద్యోగం ఎంప్లాయీస్కి వచ్చి కొద్ది చదువుకున్న వాళ్ళ బాల సంక్షేమ కమిటీ చైర్మన్గా ఆదేశాల ప్రకారం వచ్చిన వాళ్ళకే మాకు ఎటువంటి పరిస్థితి ఎదురైతే ఒక సామాన్య మానవుడు నిరక్షరాస్య వస్తే ఇక్కడ ఎటువంటి వైద్యం ఉంటుందో మాకు అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్లు టెస్ట్ చేశారు, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్పారా? పాప ప్రస్తుతం చికిత్స పొందుతుంది. అంటే మా అందిన సమాచారం ప్రకారం అర్ధరాత్రి చర్యల ప్రతినిధులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ తరుణంలో ఎవరో నర్సెస్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వహించాలని కూడా చర్యల ప్రతినిధులు చూస్తున్నారు. బతుమాడుకున్న వాళ్ళతో వైద్యం చేయించాలని కూడా చూస్తున్నారు. మొత్తం మీద ఒక డాక్టర్ స్పందించి దానికి వైద్యం చేశారు. ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగా ఉంది. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా తను సరిగా పాలు కూడా తాగినట్లేదు. ఎందుకంటే చెరువు గట్టు మీద నుంచి తీసుకెళ్ళినటువంటి మహిళ మళ్ళీ తిరిగి వాపస్ చేసేసింది బిడ్డను. తనకి వైద్య పరీక్షలు చేసిన తర్వాత గుండెలో రంధ్రం ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ పరిష్కారం రిటర్న్ చేసింది. దీంతో పోలీసులకి సమాచారం ఇస్తున్నారు. పోలీసుల ద్వారా ప్రస్తుతం చైల్డ్ ప్రతినిధులు ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. మొదటిగా పోలీసులు కూడా అసలు ఈ బిడ్డ ఎవరు, దానికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరు ఊరుకుంటారనే కోణంలో రాత్రి నుంచే దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకంటే సంతనూతల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చెరువు గట్టు మీద ఈ పసికందును గుర్తూరు మినిస్టర్ వెళ్ళారంటే అయితే సంతనూతలపాడు రూరల్ కానీ సంతనూతలపాడు ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదంటే చీమకుర్తి మార్గ మధ్యలో ఉంటుంది కాబట్టి
చీమకుర్తి రీజియన్ వాళ్ళు ఎవరైనా అలాంటి ఇలా వదిలి ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద తల్లిదండ్రులు ఎవరు ఫైండ్ అవుట్ చేసే కోణంతో పాటు పసికందుని వైద్య పరీక్షలన్నీ చేసి ట్రీట్మెంట్ సకాలంలో వైద్యం అందించిన తర్వాత బిడ్డను శిశుగృహకి తరలించి ముందు రెస్క్యూ చేయాలనే ఆలోచనలో అటు చేయాలని ప్రతినిధి గారి ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.